అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. తుక్కు కూడా దిక్కుపోయిండు ముఖ్యమంత్రి గారు. ఎట్టెట్లా ఏర్పాట్లు చేసిండ్రో అరుచుకుంటూ సీఎం సారు. కాంగ్రెస్ లీడర్లే తెలవకుండా చేస్తుర్రట పాపాలు. ఆగం చేసిరట అచ్చరాల 7,000 కోట్ల రూపాయలు. కిషన్ రెడ్డి సార్కు బుగులైతుందట పత్రికలు చూస్తే. గుండె దడదడ అంటుందట ట్యాపింగ్ న్యూస్ వస్తే. ఉప ముఖ్యమంత్రి సార్ చెప్పిండు ఉద్యోగాలు వేసినామని. ఎన్ని కొలువులు వచ్చినాయి అంటారు ఈ ముచ్చటిని. పక్కా లోకల్ పేరుతోనే పోస్టర్లు అంటించిండ్రు గోడల మీద. స్థానికుని గెలిపించుకుంటే పొయ్యి కలవచ్చంట సీదా. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పనులనే పక్కకు పెట్టి తుక్కు కూడా పోయిండట. అగో ఇంత బిజీలో కూడా ఆడికి ఎందుకు పోయిండు? సీఎం సారు చుట్టాలది లగ్గం గిట్లా ఉన్నదా అంటే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం రేపు బహిరంగ సభ పెడుతుంది కదా, గా పనులు ఏడదాకా వచ్చినాయి, నేను చెప్తున్నట్టే చేస్తురా, అన్ని ముచ్చట్లు అరుచుకుంటా అని పోయిండట. వారేవా స్టేజీ మంచిగానే చేసిరు కదా, ఢిల్లీ పెద్దలు మెచ్చుతారా అని అక్కడి లీడర్లతోనే అంటున్నట్టున్నాడు. సారు కింద బెంచీలేసుడు మొత్తం కాలే, అయినాక మస్తు పెద్దగా వస్తుందని ఆడున్న బుడ్డ లీడర్లు అనొచ్చు. స్టేజీలు, ఫ్లెక్సీలు, కటౌట్లు, లైటింగు, డీజే అన్ని ఏర్పాట్లు చేసినాం సారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు లీడర్లంతా ఇవరిచ్చిర్రేమో. ఇక ఇదొకటే పని కాదు, అసలు పని ముందటున్నది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయి, పబ్లిక్ మాత్రం తక్కువగా అనిపించొద్దు. మీ పతార చూపెట్టే టైం వచ్చిందని చెప్పినట్టున్నాడు. సారు మీరు రందివడకుండ్రి, తుక్కు కూడా కాంగ్రెస్ కార్యకర్తలతోని 3 రంగుల జెండాలతోని తుక్కపెక్క ఉడుకుతుంది అన్నారేమో. మరి కాంగ్రెస్ బహిరంగ సభల మేనిఫెస్టో ఎట్లుంటదో, అలా ఎన్ని గ్యారెంటీలు ఉన్నాయో అవి కూడా ఎప్పటి వరకు అమలు చేస్తారో అన్ని ముంగడ తెలుస్తాయి అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. రైతు బంధు ఎప్పుడు పడుతుంది అని పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తుంటే రైతులకు మాత్రం ఇప్పటి వరకు రైతు బంధు పడతలేదు. కాంగ్రెస్ రైతు భరోసా లేదు. అసలు ఆ పైకం అన్నదాతల అకౌంట్లలో ఎందుకు పడతలేదో, పడకపోవడానికి కారణం కూడా ఎవరో కూడా కాంగ్రెస్ల నుంచి ఎల్లగొట్టినాక బక్క జడిసాని సార్ ఇట్లా అంటున్నాడు. 7,000 కోట్ల రూపాయలు ఏ విధంగా మొదటి రైతు బంధు కోసం వేసిన పైసలు ఏ విధంగా డైవర్ట్ అయినాయి ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. 7,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదలైనాయట. అవిటిని అన్నదాతల అకౌంట్లలో వేయకుండా ఏం చేసిండ్రో ఆ ముచ్చట కూడా చెప్పిండు ఈనుండ్రి. టీ ట్యాక్స్, బి ట్యాక్స్, బో ట్యాక్స్ అని మాట్లాడి చూసినావా? ఆ ట్యాక్స్ ఆ చిట్టి పైన రాస్తారు. రాసి ఆ చిట్టి తీసుకుపోయి రామకృష్ణారావుకి ఇస్తే ఆ బిల్లు అప్పుడు మీ అకౌంట్లలో పడతాయి. ఏది ఆ ట్యాక్సులు కట్ అయినాక ఇవాళ ఫైనాన్స్ మంత్రి బట్టి లేకుండా మేఘాకృష్ణారెడ్డి తమ్ముడా? ఏమో పోన్రి, ఏం రాజకీయమో ఏమో. మరి కాంగ్రెస్లోకి వెళ్ళినాక కడుపు మాటతో ఇట్లా చెప్తుండా. చేపేటలా జరుగుతున్నది ఇదేనా? దొంగతనము ఇంకేదో దాగదంటారు చూడుండ్రి. ఇది కూడా నిజమైతే ఎన్నడో ఓనాడు బయట పడుతుంది. అయినా మీరు అంత బందోబస్తుగా చెప్తున్నారు కదా సారు, కేసు కూడా పెట్టకుండా మీరు కూడా ఇట్లా పొద్దుగడుపుడు ఏంది? మీరు ఒకళ్ళ మీద ఒకరు ఎత్తి 7 దోషుల మన్ను పోసుకున్నాడు తప్పితే మట్టిని నమ్ముకున్న అన్నదాతలను ఆదుకున్నది మాత్రం ఏం లేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తలుగున్నోనిదే బర్రే, అధికారం ఉన్నోళ్ళదే రాజ్యం అనుకుండ్రో ఏమో కానీ మొన్నటిదాకా కారు పార్టీలో ఉన్నోళ్ళు ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలకు వస్తుర్రు. ముఖ్యమంత్రి ముంగట నిలబడి మెడలు వంచుకొని మరి సీఎం సార్తోని కండువాలు కప్పించుకుంటుర్రు. ఇప్పుడు మళ్ళా కారుకు ఎవ్వరు కాలిచ్చి చెయ్యిలో చేతేసిర్రంటారా చెప్తపాన్రి. మందల గొల్లు కదా ఓదానెనక పోతున్నట్టే ఒక్కల వెనక ఒక్కరు పోతుర్రు. బిజీగా ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తోని కండువాలు కప్పించుకొని ముంగటికి పోతుర్రు. సెల్ఫీలు ఫోటోలు కూడా దిగేందుకు సారు టైం ఇస్తలేడు. కండువా మెడల వాడు ఆలస్యమే లేదు, కిందున్న సెక్యూరిటీ నూకేస్తానే ఉండు. ఇగో ఈ పిలగాన్ని చూడుండ్రి, సారు చెయ్యిల చేతేసి సంబూరంగా ఫోటో దిగుదామనుకున్నాడు. నిలబడ్డకాడికి సాలు నీ వెనక మస్తు మంది ఉండ్రు అన్నట్టు బిరానావు తలికి నూకేసిర్రు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మాలాస్క మందే కార్యకర్తలు కాంగ్రెస్లో చేరికయ్యారు. మరి వీళ్ళంతా ఎవరంటే వరంగల్ చేవెళ్ళ ఎంపీ అభ్యర్థులు కడియం కావ్య, రంజిత్ రెడ్డిలా వెనుక పొంట నడిచేటోళ్ళట. వాళ్ళు కాంగ్రెస్లకు వచ్చిరు. మేము బీఆర్ఎస్లో ఉండి ఏం చేస్తాం అనుకున్నారో ఏమో ఇట్లా చేతు పార్టీలో షరీకయ్యారట. బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ నడిచిందని దినాము కేసు సాగుతున్నది కదా. ఒక్కొక్క ముచ్చట వినబడుతుంటే బుగులు జ్వరం వస్తున్నదట. మళ్ళీ సర్కారు ఇంకా జ్వరం మంచిగా విచారణ చేపించి ఇటువంటి పుణ్యకార్యానికి ఒడిగొట్టిన వాళ్లకు సర్కారు ఓడి బియ్యం పోసి బందికానకు సాగదోలాలని కమలంపువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సార్ అంటుండు. అగో మరి ఆయన ఎందుకు అట్లా అంటుండు? సారు ఫోన్కి ఇట్లా ట్యాప్ చేసిన రాయి ఎట్లా అరుచుకుందాం పారి. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి విచారణలో
అనేక భయంకరమైనటువంటి అంశాలు ఈరోజు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. రోజు వార్తాపత్రికలు చదువుతుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు మీద దినం ఓ భయంకరమైన కొత్త ముచ్చటను చూస్తే కిషన్ రెడ్డి సార్ గుండె లబ్డబ్ అనుకుంటా గంటకు 1000 మాటలు కొట్టుకున్నంత పని అవుతున్నదట. ఎవ్వలకు లేని మరి కిషన్ రెడ్డి సార్కు ఒక్కనికే అంత భయం ఎందుకు అవుతుంది అంటే వాళ్ళ పార్టీ లీడర్ రఘునందన్ రావు ఫోనును దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు ట్యాంపింగ్ చేసిండ్రనే ముచ్చట వినబడుతున్నది కదా. మా పార్టీలో ఉన్న చిన్న లీడర్ మీదనే అంత నజరు పెట్టిరి. నేను రాష్ట్రంలో కమలం పువ్వుకు పెద్ద దిక్కునైతి, నా ఫోన్ మీద నజరు పెట్టరా, నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసే ఉంటారని కుదెం గిట్లా పెట్టుకున్నాడో ఏమో. కిషన్ రెడ్డి సార్ మీద నిఘా పెట్టినట్టయితే కస్టడీలో ఉన్న ట్యాపింగ్ దొంగలు చెప్పకపోదురా? చెప్పకున్నా గానీ సారు ఇట్లా ఎందుకు బుగులు పడుతుండు? ఇక అట్లా చేసినోళ్లను చేపించినోళ్లను దొరకబట్టి సర్కారు లాంఛనాలతోని చక్కగా జైలుకు సాగదోలాలే అన్న తరీకలు అనుకొచ్చిండు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మరి ఇంకింత టైం తీసుకొని అధికారులను అప్రమత్తం చేసి విచారణ ఇంకా మంచిగా జరిగేటట్టు చూడాలన్నాడట. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులా ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయో, ఇంకెంతమంది బలయ్యేటోళ్ళు బలి చేసినోళ్ళు ఉండ్రో అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముంగడ ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నది. షేయ్ పార్టీ ఏలువాడిలకు రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు వేస్తామని చెప్పినాము, వెంటనే వేసినామంటున్నాడు. అగో కొలువులు ఏడే చేసిండ్రే, ఇస్తున్నామని చెప్పిండ్రే కానీ నువ్వేందే ఇంకా ఇయ్యలేదు కదా ఇచ్చిర్రు అంటున్నావు అంటారా? ఇక ఉప ముఖ్యమంత్రి సార్ అంటున్నది నాలే మీరు. ఆనాడు ఈ రాష్ట్రంలో తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అనేటువంటి ఆలోచన మర్చిపోకుండా వచ్చిన 3 నెలల్లోనే దాదాపు 30,000 ఉద్యోగాలు, 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలని వాళ్ళందరినీ పిలిచి నగరం నడిబొడ్డున పెద్ద సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి కుటుంబ సభ్యులతో పాటు నియామక పత్రాలు అందించినటువంటి ఘనత కూడా కేవలం నౌకర్లే కాదు, జాబ్ క్యాలెండర్ కూడా ఈ సంవత్సరం రిలీజ్ చేసినాము, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసినామన్న తరీకాలు అనుకొచ్చిండు. అయ్యా బట్టి విక్రమార్క సారు మీరు భలే చెప్తారు, మీరు ఇచ్చిన నౌకర్లకు ఇంకిన్ని ఖాళీగా ఉన్న పోస్టులను కూడా కలిపి ఇస్తే ఇంకా మంచిగుంటది కదా అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. కారు పార్టీ లీడరు మాజీ మినిస్టరు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సార్ చిన్న పోరాలతోని ముచ్చట పెట్టిండట. అగో అంత పెద్ద బడా లీడర్కు బుడ్డ పిల్లలతోని బుద్ధి తీరా మాట్లాడేంత టైం కూడా దొరికిందా? ఇక పెద్ద పెద్దోళ్ళు అయితే నమ్మించి మోసం చేస్తుర్రు, పిల్లలైతే అన్యం పుణ్యం ఎరగనోళ్ళని వాళ్ళతో రాజకీయం చేద్దామనుకుంటుడా ఎట్లా? ఏది అరుచుకుందాం పరి. బడి పిల్లలు యూనిఫామ్లు వేసుకొని రాగానే వాళ్ళ నడమల కూర్చొని మంచిగా ముచ్చట పెట్టిండు. పిల్లలు కూడా మాజీ మినిస్టర్ సారు అప్పట్లో మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కలవకపోవు, ఎప్పుడు కద్దరు బట్టలు వేసుకున్న వాళ్ళ నడమనే తిరుగు. కానీ ఇట్లా బడి యూనిఫామ్లు వేసుకున్న వాళ్ళనైతే ఇంత తీర్పాటకంగా కలిసి ముచ్చట పెట్టలే. ఎప్పటికీ సారు మాతోని ఇట్లా ముసిముసిగా నవ్వుకుంటా మురిపెంగా మాట్లాడుకుంటా ఉండాలంటే ప్రతిపక్షం హోదాలో ఉంటేనే సాధ్యమవుతుంది అనుకున్నారు కావచ్చు పిల్లలు. కానీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు దాకా కూడా 10 ఏళ్ళు కేటీఆర్ సార్ ఎట్లుండే ఎవరికైనా టైం ఇచ్చునా? ఇప్పుడు స్కూల్ పిల్లలతో మాట్లాడేంత ఫ్రీ టైం దొరుకుతున్నది, షెల్లే జైలు ఉన్నది. కారు దిగి కొందరు లీడర్లు కాంగ్రెస్లకు పోతుండ్రన్న బాధ కూడా మరిచి ఇంత సంబరంగా నవ్వుకుంటూ ఉంటుండంటే ఎంత ధైర్యం కావాలి చెప్పుర్రి. ఓడలు బండ్లు ఓడలు అవుడు అంటే ఇదేనేమో అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మల్కజ్గిరిలో లోకల్ నాన్ లోకల్ పోరు నడుస్తున్నదట. పోస్టర్లు కూడా అట్లనే అచ్చుగుద్ది వాడల పొంట గోడల మీద అంటేస్తున్నారట. ఏడ చూసినా పక్కా లోకల్ పోస్టర్లే దర్శనం ఇస్తున్నాయట. లోకల్ నాన్ లోకల్ కథేందో మనం కూడా మల్కజ్గిరి దాకా పోయి అరుచుకుందాం పారి. చలో మల్కజ్గిరి. చూసినరా మల్కజ్గిరి అని ఇంగ్లీష్లా హిందీలా రాసిన పేరు కింద పక్కా లోకలని కారు బొమ్మేసి దాని కింద 0 కిలోమీటర్ మైలురాయి బొమ్మను పెట్టిండ్రు. వెనకబాదుకేమో కమలం పువ్వు బొమ్మ వేసి దాని కింద హుజూరాబాదు మైలురాయి మీద 166 కిలోమీటర్లు, అట్లనే కుడిచేయి బాదుకు చేయి గుర్తు కింద మైలురాయి మీద షేవెల్ల 59 కిలోమీటర్లు అని రాసిన పోస్టర్లను మల్కజ్గిరిలో ఏడా సందు దొరికితే ఆడ అంటుపెడుతున్నారట. ఒకవేళ బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఏమైనా గోస చెప్పుకోవాలంటే ఈటల రాజేందర్ సార్ దర్శనం కోసము 166 కిలోమీటర్లు ప్రయాణం కట్టి హుజూరాబాద్ దాకా పోవాలి. అదే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే 59 కిలోమీటర్లు జర్నీ చేసి పట్నం సునీతా మహేందర్ రెడ్డి దర్శన భాగ్యం పొందాలి. ఈ 2 బాధలు ఉండకుండా ఉండాలంటే మల్కజ్గిరి ఇలాకాలో ఉండే రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించుకోవాలని ఇట్లా కారు పార్టీ వాళ్ళు ఎగురని చేసిరట. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో ఎంపీని ఎవరిని చేస్తారో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవితక్క గాశారం గట్టిగా లేనట్టే ఉన్నది. బెయిల్ వస్తుందని ఆశతోనే ఉన్న కవితక్కకు కోర్టు మళ్ళీ 4 దినాలు తీర్పు చెప్పుడు ఆపిందట. అగో మరి మళ్ళెందుకు న్యాయస్థానం అట్లా చేసింది? అసలు కవితక్కకు బెయిల్ వస్తుందా రాదా అరుచుకోవాలి కదా మనం.
కొడుకు పరీక్షలు ఉన్నాయి, నేను పక్కపొంటి లేకుంటే వాడు పుస్తకం పట్టడు, ఒయ్యల పేజీలు మర్రేయడు, నా మీద కుదెం పెట్టుకుని పరీక్షా సెంటర్లో పరీక్ష బాగా రాయడు, ఉత్తగా ఫెయిల్ అవుతాడు, చదివిన చదువంతా ఖరాబ్ అవుతుందని చెప్పి బెయిల్కి అప్లై చేసుకుంటే ఈ నెల 8 తారీఖు నాడు తీర్పు చెప్తామని కోర్టు సల్లగా చెప్పింది. కోర్టు వాయిదాలు చేసుడు, బెయిల్లు తిరస్కరించుడు చూస్తే మాత్రము కవితక్క తీఆర్ జైల్లోనే తినుకుంటేనే తిష్ట చేసే కాడికి వస్తుందా ఎట్లా? లిక్కర్ స్కామ్లో చక్కగా పైసలు పెట్టి నడిపిస్తున్నప్పుడు కవితక్క ఎట్లున్నదో కానీ ఇప్పుడు తీఆర్ జైల్లో తిప్పలైతే మంచిగానే పడుతున్నట్టు అనిపిస్తున్నది. నలుగుట్ల తిరిగిన మనిషి 4 గోడల నడుమ ఉంటే నరకమే కదా అంటారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. నీలం మధుసారు చెంప చెల్లు అనిపిస్తా అంటున్నది శ్రీనివాస్ సారుల ఇంటామె సుధారాణి మేడము. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మధుసారు చెంప వలగొట్టాల్సినంత కోపము కాటం సారుల మేడంకి ఎందుకు వచ్చింది? అసలు ఈ మాట ఏడా అన్నది అంటే గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం ముంగట్నే అన్నది. అసలు ముచ్చట తెలవాలంటే సుధారాణి మేడమే చెప్పాలి. పటాన్చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలు ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ సార్ను అనరాని మాటలు అన్నాడట. తనను కట్టుకున్న శ్రీనివాసును నీలం మధు మాటలని నిండా ముంచి కాటగలిపిండని కడపంతా మసిలిపోయి సుధారాణి మేడంకు కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతున్నట్టున్నాయి. ఇక కొండా సురేఖ మేడం కూడా ఊకో ఊకో అని ఊకోబెట్టి సముదాయించింది. అయినా బీఎస్పీ పార్టీ నుండి ఏనిగెక్కి ఏవేవో మాటలు అన్నాడు కాంగ్రెస్ను. మధుకు పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చుడు ఏందని కూడా అనుకుంటారట. ముఖ్యమంత్రి మంత్రుల ముంగట ఇట్లా ముసిముసిగా నవ్వుకుంటా శ్రీనివాస్ గౌడ్ సారు నీలం మధు సారు ఉంటున్నారట కానీ బయట ఎడముఖం పెడముఖంగానే ఉంటుండ్రట. ఏమో మరి ఇద్దరి నడుమల కయ్యం కాంగ్రెస్ ను మెదకల కాటగలిపే కాడికి వస్తుందా అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. నల్గొండ జిల్లా నందికొండల కోతులు నీళ్ళ ట్యాంకులో పడ్డాయట. అవి పానం లేకుండానే అట్లా పడి ఉంటే బయటకు తీసిర్రట. కానీ అవి ఎవరు చేసిర్రు, ఎందుకు అట్లా చేసిర్రు, ఎన్ని దినాలు అయ్యిందో కానీ మొత్తానికైతే అటు దిక్కుపోయిన జగదీష్ రెడ్డి సార్ అయితే ఇట్లా అనుకొచ్చిండు. సారు ఇక మొదలు పెట్టుర్రి. తక్షణమే ఈ ప్రాంతంలో ఉన్న కాలనీలో ఉన్న అందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఈ కోతుల వల్ల అనేక జబ్బులు వస్తున్నాయన్నమాట మనం వింటున్నాం. రాజకీయం చేసేందుకు వచ్చిండో రచ్చ చేసేందుకే వచ్చిండో ఏమన్నా అనుకోని గాని ఈ ముచ్చట అయితే మంచిగానే చెప్పిండు. అయినా కోతులతోనే ఈడికే తీరు బీమాలు వచ్చే, పానమున్న వాటితోనే అడ్డమైన రోగాలు వస్తాయంటే ఇంకా అవి పానం లేక ప్రజల దాహం తీర్చే నీళ్ల ట్యాంకుల్లో ఉండు, అవే నీళ్లను ప్రజల దాగుడు ఏందో ఏమో పోన్రి. డాక్టర్లతోని పరీక్షలు అయితే చేయించాలి. దేవుని పుణ్యాన వాళ్లకు ఏ బీమార్లు అంటుకోకుంటే అదే 10,000 గాని ఒకవేళ అంటుకుంటే మాత్రం ఆగానికే ఉంటది. కాబట్టి సర్కార్ వెంటనే యుగురం చేయాలి. మరి కోతులను అలా వడేసిన రాయరంకులు ఎవలై ఉంటారో ఏమో ఎంక్వైరీ చేస్తే ఎరకైతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ చెంప చెలుము అనిపించిర్రట. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఏకంగా అంగి లాగు షెడ్డి జాంగా బనీన్ అన్ని లాగి బయటకు తోలుతారట. అగో 10 ఏళ్ల ఏలుబడిలో ఉన్న కారు పార్టీ మీద కనికరం లేకుండా ప్రజలు అంతా ఘోరానికి ఒడిగడతారా అంటే ఏమో మరి. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు అయితే ఇట్లా అంటున్నాడు. ఈ ఎన్నికల్లో కేవలం రాజకీయం కోసం కోతులను కూడా వాడుకుంటున్న ఈ నాయకులకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు కూడా కోతులను వాడుకొని రాజకీయం చేద్దామని కారు పార్టీ లీడర్లు చూస్తుర్రట. మీ చిల్లెర మల్లెర బుద్ధులన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి. మీ ఉమ్మాయడక్కాయ ఉపాయాలు సాగర్లో నడవయి. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పిర్రు, మీ బీఆర్ఎస్ను గద్దె దించిర్రు. అయినా ఏం ఉద్ధరించిర్రని మళ్ళా ఓట్లు అడిగేందుకు ఊర్లకు వస్తుర్రు. మీ నాటకాలు నడవయి, మీ భాగవతాలు బంధు పెట్టుకోండి అన్న తరికలు అనుకొచ్చిండు. కానీ ప్రజలారా ఒకటి గమనించిర్రా, అధికార పార్టీలున్నా ప్రతిపక్ష పార్టీలున్నా వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు ఎత్తి 7-14 శాతం మన్ను పోసుకున్నాడు అయితే మారది. అట్లా గిట్లా మారితే రాజకీయం లెక్క ఎట్లయితుంది అంటారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. హైదరాబాద్లో కొందరు ఆడేళ్ళు శికలు పట్టుకుని ఎయ్యరమయ్యర జోపుకునే కాడికి రాబోతున్నదట. వాళ్ళు అట్లా పంచాయతీ పెట్టుకునేందుకు కారణం మాత్రం కాంగ్రెస్ పార్టీ అవుతుందట. మహిళల్లోని పెట్టుకుంటే నడవల కాంగ్రెస్ ఎందుకు కారణం అవుతుంది అంటే ఓ అన్న ట్విట్టర్లో ఇట్లనే రాసుకొచ్చిండు. ఎక్స్ల వీడియో కూడా ఎక్కిచ్చిండు. చూసినరా, బిందెలు పట్టుకొస్తే నీళ్లు జాలేతట్టు లేవని పనులన్నీ ఇడిచిపెట్టుకొని మరీ హైదరాబాద్ పట్టణంలో ఉండే మహిళలు ఇట్లా ట్యాంకర్ల కాడ చిన్న డ్రమ్ములు పెట్టుకొని నీళ్లు పట్టుకుంటారు. కాళేశ్వరం నీళ్లు కాలువల్లా తెస్తున్నాము, మల్లన్న సాగర్ నీళ్లు హైదరాబాద్కు మలుపుతున్నాము, రంగనాయక సార్ నీళ్లు రంది లేకుండా ఇస్తాము, కొండపోశమ్మ రిజర్వాయర్ను కొలాయిస్తున్నామని ఎండాకాలం సురువైనప్పుడు చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. ఏమాయ సారు, భాగ్యనగరానికి మీరు బాధ్యతగా పంపుతామన్న నీళ్లు రాకపోయా ఇట్లనే ఉంటుందా? ఇట్లా కాంగ్రెస్ లీడర్ల భార్యలు, బిడ్డలు, కోడన్లు బాజాలకు వచ్చి నీళ్లు పట్టుకుంటే వీళ్ళ బాధ తెలుస్తుందేమో.
ఇదేనా కాంగ్రెస్ ఏలుబడిల మార్పు అని మహిళలు కూడా మంచిగానే మండిపడుతున్నారట. ఇక ఇవ్వాలని తెచ్చిన ముచ్చట్లు ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇంకెన్ని ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్నీ కూడా